సీఎం రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీ పథకాలతో పాటు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం పైన కూడా ఆయన దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు మరో కొత్త పథకాన్ని కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డులను అందించనున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక నెంబర్ని, అంటే ఆధార్ కార్డు తరహా ఏదైతే నెంబర్ ఉంటుందో అలాంటిది ఒక నెంబర్ని ప్రతి వ్యక్తికి కేటాయించనున్నారు. తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఈ డిజిటల్ కార్డు రూపంలో సమాచారాన్ని భద్రపరచనున్నారు. తాజాగా ఈ కార్యక్రమంపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులు అయితే కొత్తగా దృష్టి సారించారు. పలు అంశాలను వారు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా వ్యక్తుల యొక్క ఆరోగ్య సమాచారాన్ని భద్రపరచడం ద్వారా ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో వారికి వైద్య సేవలు అందించడానికి ఉపయోగంగా ఉంటుందని, డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందించడానికి అవసరమైనటువంటి చర్యలను అయితే ప్రభుత్వం తీసుకుంటూ ఉన్నట్టుగా తెలియవస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏ మేరకు నిధులు ఖర్చు అవుతాయి, వైద్య ఆరోగ్య శాఖకు ఎలాంటి మార్గనిర్దేశకాలు చేయాలి, ఎలాంటి వైద్య సదుపాయాలను కల్పించాలి తదితర అంశాలపై ప్రస్తుతం ప్రభుత్వం అయితే చర్చిస్తూ ఉంది. ఈ డిజిటల్ హెల్త్ కార్డు ద్వారా వైద్య బృందానికి రోగి యొక్క మెడికల్ హిస్టరీ వివరాలు అయితే తెలుస్తాయి. ఎవరైతే వైద్యం కోసం డాక్టర్లను సంప్రదిస్తారో అలాంటి సమయంలో ఈ డిజిటల్ హెల్త్ కార్డుల ద్వారా వారి యొక్క మెడికల్ హిస్టరీని తెలుసుకుంటారు. తద్వారా వారికి వైద్యం చేయడానికి చాలా సులువు అవుతుంది. అలాగే ప్రభుత్వం ఈ డిజిటల్ హెల్త్ కార్డును ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుతో అయితే లింక్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు రేషన్ కార్డు లేని వారికి కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని, తద్వారా ఎగువ మధ్యతరగతి వారికి కూడా ఆరోగ్యానికి సంబంధించి సేవలను అందించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ హెల్త్ కార్డులకు సంబంధించి చర్యలు తీసుకున్నప్పటికీ అవి పట్టాలు ఎక్కలేదు, ఎటువంటి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని పట్టాలు ఎక్కించనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఎత్తు, పొడవు, బరువు వంటి వివరాలతో పాటు రక్తం, మూత్ర పరీక్షలు చేసి వాటి ద్వారా ఆరోగ్య సమస్యలను గుర్తించి నమోదు చేస్తారు. బీపీ, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా గుర్తిస్తారు. ఇతర వైద్య పరీక్షలు అవసరమైతే వాటిని కూడా చేస్తారు. సమస్యలు ఉంటే నమోదు చేసి చికిత్స అందిస్తారు. ఇలాంటి వ్యక్తిగత రికార్డులను రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులో వివరాలను భద్రపరుస్తారు. ఏ ఆసుపత్రిలోనైనా చికిత్సకు వెళ్ళినా గుర్తింపు సంఖ్య నమోదుతో వివరాలు వెంటనే సిస్టంలో డిస్ప్లే అవుతాయి. తద్వారా రోగి యొక్క వివరాలను వైద్యులు సులువుగా తెలుసుకోగలుగుతారు. అలాగే సీజనల్ వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటిని గుర్తించేందుకు కూడా అవకాశం ఉంటుందని, డిజిటల్ డేటాను భద్రపరుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య శాఖ, ఐటీ శాఖ విభాగంతో కలిసి పనిచేయనున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రజలకు సంబంధించి ఆరోగ్య డిజిటల్ రికార్డులను భద్రపరచడం ద్వారా భవిష్యత్తులో యాక్సిడెంట్ అయినా, సడన్గా హార్ట్ అటాక్, మూర్ఛో లేకపోతే బ్రెయిన్ డెడ్ లాంటి సమస్యలు ఎదురైనా ఎక్కడున్నా వారిని హాస్పిటల్కి చేర్చినప్పుడు ఈ యొక్క డిజిటల్ హెల్త్ కార్డ్ నెంబర్ ద్వారా వైద్యులు వారి పూర్వ హిస్టరీని తెలుసుకుని వారికి సులువుగా వైద్యం అందించగలుగుతారు. వారికి తక్షణం ప్రాణాపాయం నుంచి తప్పించగలుగుతారు.